హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ విరసం నేత వీక్షణం పత్రిక ఎడిటర్ వేణు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. హిమాయత్ నగర్లో ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. విరసం నేత వరవరరావు అల్లుడే వేణు. అటు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ఏ ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నారు? నగరంలో మరొకసారి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా కొంతమంది కీలక సభ్యులు గతంలో ఎవరైతే ఇంటర్లో సోదాలు చేశారో అదే తరహాలో మళ్ళీ ఇప్పుడు కూడా వీక్షణం పత్రికా ఎడిటర్ సీనియర్ జర్నలిస్టు విరసం నేత వరవరరావు అల్లుడుగా ఉన్నటువంటి వేణు నివాసంలో ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. మరోవైపు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రవిశర్మ నివాసంలో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను హిమాయత్ నగర్లో ఉన్నటువంటి వేణు నివాసం సీనియర్ జర్నలిస్టు వీక్షణం పత్రికా ఎడిటర్గా ఉన్నటువంటి వేణు నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ హిమాయత్ నగర్ ఎంఎస్కే టవర్స్లో ఉన్నటువంటి 201 ఫ్లాట్లో ప్రస్తుతం వేణు నివాసం ఉంటున్నాడు. ఇదే నివాసంలో 2019 వరవరరావు ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో భాగంగానే వేణు నివాసంలో కూడా గతంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఇందులో ప్రధానంగా భీమా కోరేగావ్ కేసులో గతంలో వరవరరావుని అరెస్ట్ చేశారు. 2019 నవంబర్లో అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూసాం. అదే తరహాలో వేణు తన అల్లుడు మేనల్గా ఉన్నటువంటి వేణు నివాసంలో కూడా గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేసి అనేక కీలక ఆధారాలు సేకరించారు. అయితే వీరంతా ప్రధానంగా మావోయిస్టుతో సంబంధాలు ఏర్పరచుకొని అదేవిధంగా ప్రధానమంత్రి హత్య కుట్ర చేశారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే గతంలో 2019లో వరవరరావుని విరసం నేతగా ఉన్నటువంటి వరవరరావుని జాతీయ అటు పూణే పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూసాం. అదే తరహాలో గతంలో కూడా చాలామంది పౌర హక్కుల సంఘ నేతలతో పాటు మరోవైపు చైతన్య మహిళా సంఘం నేతలపై కూడా గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో కూడా వేణు నివాసంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఎన్ఐఏ అధికారులు సోదాలు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఏ కేసులో వేణునితో పాటు రవిశర్మని సోదాలు చేస్తున్నారనే దానిపై ఇప్పటివరకైతే ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. గతంలో నమోదైనటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో భీమా కోరేగావ్ కేసు కావచ్చు, మరోవైపు మహిళను అటు మావోయిస్టులో జాయిన్ చేసి సంబంధించిన దాంట్లో కొన్ని కేసెస్ కూడా నమోదయ్యాయి. కాబట్టి ఆ కేసులకు ఈ కేసులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా వరవరరావుతో ఉన్నటువంటి లింకులో భాగంగానే ఈరోజు పలు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయనేది మాత్రం ఎన్ఐఏ అధికారులు చాలా గోప్యంగా సోదాలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అంటే ఎన్ఐఏ అధికారులు కూడా బయటపెట్టే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టు పార్టీలతో వీరి సంబంధాలు ఏర్పరచుకోవడం, మావోయిస్టులతో ఉన్నటువంటి ఈ సంబంధాల నేపథ్యంలో ఈరోజు పలు చోట్ల హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న కొంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి సోదాలకు సంబంధించిన దానిపై మాత్రం ప్రస్తుతం అయితే వారు వేణు కావచ్చు, వేణు కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు రవిశర్మ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. గతంలో జరిగినటువంటి సోదాల్లో భాగంగానే వీరందరూ కూడా బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించిన తీరు కూడా మనం చూసాం. ఎన్ఐఏ అధికారులు విచక్షణ రహితంగా తమ మీద దాడులు చేయడం, అదేవిధంగా రెసిడెన్షియల్ ఏరియాలో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఈ విధంగా సోదాలు చేయడం పట్ల అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో ఇప్పటికే వరవరరావుని 2019 నవంబర్లో అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇంకా అతను ముంబైలోనే ఉన్నటువంటి పరిస్థితి. అదే తరాలు ఇప్పుడు మళ్ళీ వారి మేనలుగా ఉన్నటువంటి వేణు, అదేవిధంగా వీక్షణం పత్రికా ఎడిటరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వేణు నివాసంలో ఇప్పుడు సోదాలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చూస్తే ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎన్ఐఏ అధికారులు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. హర్ష, థ్యాంక్ యూ సునీల్.